హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, జేఎన్టీయూహెచ్ 3-1 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి. అది R18 వాళ్ళు కావచ్చు, R16 వాళ్ళు కావచ్చు, అంతకుముందు రెగ్యులేషన్ వాళ్ళు కావచ్చు. దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో కూడా డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ కూడా పెడుతున్నాను. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్కి సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో పెడితే 3-1 బీటెక్ రిజల్ట్స్. సో ఎగ్జామ్స్ రీసెంట్గా అవుతున్నవి 3-1 బీటెక్ అనమాట. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మీకు పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు, పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా, దాని గురించి అయితే ఇప్పుడు చెప్పబోతున్నా. ముందుగా అయితే ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ అనేది అయితే ఎప్పుడో స్టార్ట్ అయిందండి. ఆఫ్లైన్లో స్టార్ట్ అయింది, ఆన్లైన్లో స్టార్ట్ అయింది. ఆన్లైన్లో కొంచెం తక్కువ శాతం స్టార్ట్ అయింది, ఎందుకంటే 2-1-2-2 పేపర్ వాల్యుయేషన్ ఉంది కాబట్టి దాని గురించి కొంచెం స్లో చేశారు. అయితే స్పీడ్ పెరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన CBT నోటిఫికేషన్ కూడా పడింది. దానికి సంబంధించిన వీడియో నేను పెట్టాను ఆల్రెడీ, చూసుకోండి, దొరుకుతుంది ఛానల్లో, మొన్నే పెట్టాను. అయితే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని మాట్లాడుకుందాం. ఇప్పుడు రిజల్ట్స్ గురించి మాట్లాడుకోబోయే ముందు అయితే మొన్న 1-1 రిజల్ట్స్ డిక్లేర్ చేశారు బీటెక్ వాళ్ళే. అయితే 4 ఆప్షన్స్ ఇచ్చాను యూట్యూబ్లోను, టెలిగ్రామ్లో. ఈజీ ఐ పాస్, టఫ్ బట్ ఐ పాస్, మీడియం ఐ ఫెయిల్డ్ అని పోల్ కండక్ట్ చేయడానికి. అందులో వచ్చేసరికి టెలిగ్రామ్లో వచ్చేసరికి పోల్ పర్సంటేజ్ ఇలా ఉంది. 49% మంది ఈజీ ఐ పాస్డ్ అని, 14% మంది టఫ్ బట్ ఐ పాస్డ్ అని, 14% మంది మీడియం అని, 23% మంది ఐ ఫెయిల్డ్ అని పెట్టారు. ఇక యూట్యూబ్ దాంట్లో పెట్టిన దాంట్లో ఈజీ ఐ పాస్డ్ అని 50%, టఫ్ బట్ ఐ పాస్డ్ అని 13%, మీడియం అని 8%, ఐ ఫెయిల్డ్ అని 29% మంది పోల్ చేశారు. అయితే కొంచెం మీడియంగా జరిగింది పేపర్ వాల్యుయేషన్. సో ఇప్పటి వరకు డిక్లేర్ అయిన రిజల్ట్స్లో జేఎన్టీహెచ్ దాంట్లో 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ బాగా టఫ్గా జరిగిందండి. మళ్ళీ 1-1 వచ్చేసరికి మీడియంగా జరిగిందండి. ఖచ్చితంగా అయితే ఇంకా 2-1-2-2 గురించి చెప్పేశాను. ఈ 3-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కూడా మీకు ఈజీగా జరుగుతుంది. పేపర్ వాల్యుయేషన్ కన్ఫామ్, డౌటే లేదు. అంటే మీకు ఎక్కువ శాతం థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, పాస్ అయిపోతారు. కాకపోతే పాయింట్స్ అయితే ఎక్కువ పరంగా అయితే రావండి. అయితే ఇందులో రిజల్ట్స్ ఎప్పుడని చెప్పేసి అడుగుతా ఉన్నారు. 3-1 బీటెక్ రిజల్ట్స్ CBT ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి R18 రెగ్యులర్ వాళ్ళకు ఏప్రిల్ 6th నుంచో 4th నుంచో ఉన్నాయి. అయితే ఏప్రిల్ 2nd వీక్లో మేబీ ఏప్రిల్ 13-14 లోపు మీకు 3-1 బీటెక్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ డేట్ నేను తర్వాత చెప్తాను, పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయ్యాక. ఇక పేపర్ వాల్యుయేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు కాదండి, ఎప్పుడు చూసుకున్నా కూడా 3-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్లో ఎప్పుడూ కూడా తప్పిదాలు అనేవి జరగవు. ఎక్కువ శాతం కోర్ సబ్జెక్టులు, ఆ కోర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉండే సెమిస్టర్ ఏదన్నా ఉందిరా అంటే 3-1 బీటెక్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ CSE వాళ్ళకు వచ్చేసరికి CSE వాళ్ళ సబ్జెక్టులు ఎక్కువ శాతం ఉంటాయి. ట్రిపుల్ ఈ వాళ్ళకి వచ్చేసరికి ఎక్కువ శాతం మొత్తం కూడా ట్రిపుల్ ఈ వాళ్ళే ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇలాంటివి పక్కన పెట్టినట్టయితే బయట డిపార్ట్మెంట్లు సబ్జెక్టులు ఎక్కువ ఉండవు. అసలు మొత్తం కూడా కోర్కు సంబంధించిన సబ్జెక్టులు చదువుతారు కాబట్టి. అయితే ఇక్కడ పేపర్ వాల్యుయేషన్ ఈజీ జరుగుతుంది, పాయింట్లు తక్కువ వస్తాయని ఎందుకు చెబుతున్నానంటే ఈ 3-1 బీటెక్లో ఎవరి డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళ సబ్జెక్ట్స్ సంబంధించిన సబ్జెక్టులు పేపర్ వాల్యుయేషన్ ఉంటుంది కాబట్టి అవే చేస్తారు. కాబట్టి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కాపాడుకోవాలనుకుంటారు కాబట్టి పేపర్ వాల్యుయేషన్ అనేది లిబరల్గా జరుగుతుంది. అట్ ఏ టైం మళ్ళీ స్ట్రిక్ట్గా జరిగినట్టు తెలియాలి కాబట్టి ఎక్కువ పాయింట్స్ పెరగడానికి ఉండదన్నమాట. అది కాకుండా థియరీ అనేది మీరు ఎంత రాసినా కూడా వెయ్యరు కాబట్టి థియరీ సబ్జెక్ట్స్, డయాగ్రమెటిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రాబ్లమెటిక్ ఎక్కువ ఉండవు, ఒకటి అలా ఉండొచ్చు ఎక్కడన్నా, కానీ పూర్తి స్థాయిలో అయితే థియరీ సబ్జెక్ట్సే ఉంటాయి. అయితే ఇక్కడ ఆఫ్లైన్ తీసుకున్నా, ఆన్లైన్ తీసుకున్నా, మీరు ఏ పేపర్ వాల్యుయేషన్ తీసుకున్నా కూడా 3-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్లో వచ్చేసరికి థియరీ సబ్జెక్టు పరంగా చూసుకున్నట్టయితే ఒక్కొక్క క్వశ్చను
పట్టి చదివి పేపర్ వాల్యుయేషన్ చేయటానికైతే ఉండదు. అంత టైం ఉండదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం థియరీ పాయింట్స్ రాస్తారు కాబట్టి మీరు గనక అండర్‌లైన్ హైలైట్ పాయింట్ కీ పేపర్‌లో ఉండినా ఉండకపోయినా హైలైటెడ్ పాయింట్ దానికి సంబంధించింది గనక అండర్‌లైన్ చేసి ఉన్నట్టయితే దాన్ని చూసేసి టపా కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కరెక్షన్ అంటే పెన్ను పెట్టరులేండి దాని మీద. మామూలుగా మార్క్స్ వేసుకుంటా వెళ్ళిపోతారు. ఆఫ్‌లైన్ పేపర్ వాల్యుయేషన్ అయినా, ఆన్‌లైన్ అయినా. అదే ప్రాబ్లమాటిక్ ఉన్నాయనుకోండి, దానికి సంబంధించిన ఫార్ములాస్ ఈయన చూసుకుంటూ వెళ్తారు. ఎక్కువ శాతం దాని గురించి మాట్లాడాల్సిన అదే డయాగ్రామాటిక్ అయితే డయాగ్రామ్స్, పార్ట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా? లేవా? అని చెప్పి చూసుకుంటారు తప్ప, అంత పట్టి చూడటానికైతే 3-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే అంత ఈజీ కాదు. అంత సమయం కూడా. మీరు గమనించినట్టయితే మీ బుక్‌లెట్‌లో ఎక్కువ శాతం పేపర్‌లో నింపే సెమిస్టర్ ఏదైనా ఉందంటే 3-1 బీటెక్. చూడండి మీరు వద్దు అనుకున్నా కూడా కంటెంటు అంత నిండిపోతా ఉంటది. బుక్‌లెట్ సరిపోదు ఒక్కోసారి. మీరు ఖచ్చితంగా అయితే చూసుకోండి. తక్కువ రాసేదేమో 2-2 బీటెక్. ఎక్కువ రాసేదేమో 3-1 బీటెక్. ఖచ్చితం అండి. ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు వేసుకుంటే నేను నిరభ్యంతరంగా చెప్పేది ఇదే. 3-1 బీటెక్‌లో ఇన్‌స్ట్రుమెంటేషన్ లాంటివి, మెజర్‌మెంట్స్ లాంటివి ఇలాంటివి ఏమన్నా ఉన్నట్టయితే ఇంకా అసలు ఎన్ని నింపినా కూడా సరిపోదు. అందుకనే ఆ బుక్‌లెట్ మొత్తం వాళ్ళు చదవాలంటే మళ్ళీ ఆఫ్‌లైన్ అయితే రోజుకి 80 బుక్‌లెట్లు చేయాలంటే చదివి చేయాలంటే వాళ్ళ వల్ల అవుతదా? అవ్వదు. ఇక ఆన్‌లైన్ అనుకోండి ఆ కంప్యూటర్ ముందు జూమ్ చేసుకొని చూడాలి. ఆ వెలుతురుకి కళ్ళు పోతాయి. ఈళ్ళు కళ్ళజోడు పెట్టుకొని చూసినా ఇక ఇంతే సంగతులు. అయితే అందుకనే వీళ్ళు హైలైటెడ్ పాయింట్స్ మాత్రం నోట్ చేసుకుంటూ టపా వెళ్ళిపోతా ఉంటారు. అయితే మీరు 3-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ చూసుకుంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక్కో సబ్జెక్ట్‌కి 3 రోజులు వేసుకున్నా, ఇవాళ రోజున 2 రోజులే గగనం ఉంది. ఎందుకంటే ఆన్‌లైన్ కూడా ఇచ్చారు కాబట్టి. 3 రోజులు వేసుకోండి. 6 సబ్జెక్ట్స్ వేసుకోండి. 5 ఉన్నాయనుకోండి. 5 3 15 డేస్‌లో అయిపోతది. 6 ఉన్నాయనుకోండి కొన్ని బ్రాంచులకి 6 3 18 డేస్‌లో అయిపోతది. ఆ తర్వాత మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్. చిక్కల్లా ఈ సీబీటీ ఎగ్జామ్స్ వల్ల ఇక అది R18 లాస్ట్ బ్యాచ్ 2025 వాళ్ళతోనే అయిపోతుందనుకోండి. ఆ సీబీటీ మార్క్స్ అప్డేట్ అయిపోతే మీ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవుతాయి కాబట్టి అప్పటికి నేను చెప్పాననమాట. ఓకేనా? మొత్తానికైతే మీరు ఖచ్చితంగా అయితే హ్యాపీగా ఉండొచ్చు. దీని గురించి మర్చిపోయి. 3-1 బీటెక్ మీరు ఇలా రాసారో లేదో తెలుసుకోండి. దానికి సంబంధించిన వీడియో పేపర్ వాల్యుయేషన్ ఏమేమి కన్సిడర్ చేస్తారని ఒక వీడియో చేశాను. 2-1 చేశాననుకుంటా. 3-1 చేయలా. 3-1 కూడా చేస్తాను మళ్ళీ. డోంట్ వర్రీ. ఉందో లేదో చూసుకోండి ఒకసారి. చేసుంటే మాత్రం ఆ వీడియో చూసుకోండి. లేకపోతే నేను మళ్ళీ చేస్తాను. సో, మొత్తానికైతే ఇంకా కొత్త అప్డేట్ వస్తే మీకు పెడతానండి. మీకు ఏమేమి వీడియోలు కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.